వెల్కమ్ టు మెగా 9 టీవీ. కొండపల్లి అనే పేరు చెప్పగానే ముచ్చటైన ముద్దులొలికే చెక్క బొమ్మలు గుర్తుకు వస్తాయి. పొనికి చెక్కతో కళాకారులు తయారు చేసే వివిధ అద్భుతమైన కళారూపాలకు ఎంతో చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ పేరును ఖండాంతరాలు దాటించిన విశేషాల్లో కొండపల్లి బొమ్మలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం చేతుతో కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించి మాత్రమే కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. ఎలాంటి అచ్చుల్లోనూ పోసి ఈ కొండ బొమ్మలను తయారు చేయకపోవటం ఈ బొమ్మల ప్రత్యేకత. కొండపల్లి బొమ్మ ఒక్కసారి ఇంట్లో షోకేస్లోకి వచ్చిందంటే ఇక తరాలు మారినా ఆ బొమ్మ చెక్కు చెదరదు, తరతరాలకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి కొండపల్లి బొమ్మల తయారీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ 600 కుటుంబాలు బొమ్మల తయారీ మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. మరి మనకు తెలియని కొండపల్లి బొమ్మల ప్రత్యేకత, కళాకారుల జీవన విధానంపై స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూసేద్దాం పదండి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి మనం ప్రస్తుతం అయితే కొండపల్లి కోయబొమ్మలు, మరి కొండపల్లిలోని కోయబొమ్మల దగ్గర అయితే ఉన్నాం మనము. మరి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కొండపల్లి, విజయవాడకు దగ్గరలో ఉన్న ఈ కొండపల్లి కోయబొమ్మలు ఇంతకుముందు ఇక్కడ ఒక కాలనీయే వీటి మీద ఆధారపడి ఉందండి, వీటిని తయారు చేయడంలో. మరి ఎప్పటి నుంచో తరతరాలుగా 16వ శతాబ్దంలో రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళతో పాటు వాళ్ళు తయారు చేసి అంటే వాళ్ళ కళను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఇదే వృత్తిగా ఈ కళను, ఈ బొమ్మలు తయారు చేయడంలోనే ఉన్నారు. మరి అలాంటి గతంలో అయితే 100 కుటుంబాలు అయితే ఇక్కడ ఉండేవి. ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఈ కళ అంతరించి అంటే తక్కువ మంది, చాలా తక్కువ మంది, ఒక 10 కుటుంబాలకు మించి కూడా లేవని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కొండపల్లి కోయబొమ్మలే. కొండపల్లి కోయబొమ్మల్లోనే అంటే అతి ప్రత్యేకమైన దశావతారాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇందు ఎంతో ఇష్టపడి ఈ దశావతారాలని కొని తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు. అసలు ఇది బాగా ఫేమస్ అని కూడా చెప్తున్నారు కొండపల్లి కోయబొమ్మల్లో. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మేడం, మీ పేరు? రజియా అండి. అంటే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు మీరు? అవును మేడం. ఎంత ఉంటుందండి దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి 5500 అలా ఉంటుంది. ఏమంటారు దీన్ని? దశావతారాలండి. అంటే ఇక్కడ ఫేమస్ అండి ఇది? అవునండి, ఫేమస్. ఇది స్టార్టింగ్ నుంచి దశావతారాలు, ఎడ్ల బళ్ళు, డాన్సింగ్ డాల్స్ అవన్నీ బాగా ఫేమస్ ఇక్కడ. 5000 కాస్ట్ అంటున్నారు కదా, మరి కొనుక్కెళ్తారా? చాలా మంది తీసుకుంటారండి. అంటే దీని వర్క్ని బట్టే ఉంటుంది కాస్ట్ కూడా. హ్యాండ్మేడ్ కదా, మొత్తం సన్నగా వర్క్ చేయాలి, చాలా వర్క్ ఉంటుంది. అందుకనేసి అది కూడా వుడ్ కూడా మాకు ఇక్కడ దొరకట్లేదు, అవైలబుల్ లేదు ఎక్కువ, అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ పెరిగింది అంతే. అంటే వుడ్ ఎక్కడ దొరుకుతుందండి మరి? ఇక్కడ సరౌండింగ్లోనే దొరికేది అంతకుముందు మాకు ఇక్కడ అడవిలో. ఇప్పుడు దొరకట్లేదు, కొంచెం వేరే చోట నుంచి తెచ్చుకుంటున్నారు అలాగే. అంటే ఇక్కడ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇవి కొనుక్కెళ్ళడానికి? ఇవి చాలా బయట నుంచి కూడా వస్తారండి, అమెరికా, యుఎస్ఏ, అదే అటు సైడ్ చాలా మంది వస్తారు. ఇక్కడనే కాదు, చాలా మంది వస్తుంటారు. హైదరాబాద్ అలాగా చాలా మంది, కర్ణాటక నుంచి కూడా వస్తారు చాలా మంది, బెంగళూరు అలాగా. అంటే ఇప్పుడు కాకుండా ఇప్పుడు సంక్రాంతి టైంలో కానీ దసరా టైంలో కానీ బొమ్మలు కొలువైతే పెడతారు, మరి అలాంటి టైంలో వచ్చి కొనుక్కెళ్తారండి బాగా? అలాంటి టైంలోనే ఎక్కువ వస్తారండి, చాలా మంది వస్తారు. ఇక్కడ హ్యాండ్మేడ్ కాబట్టి. అవునండి, వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కదా, బొమ్మలు కొలువు అంటే మరి బొమ్మలు పెట్టాలి కదా, కంపల్సరీగా వస్తారు చాలా మంది. ఇక్కడ గీత బోధ కూడా ఉంది. మరి ఇది ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది వచ్చేసి మీకు 2000 అలా పడుతుంది. కొనుక్కెళ్తారండి ఇవి కూడా? వెళ్తాయండి, చాలా మంది తీసుకుంటారు. అంటే వాళ్ళ సెలక్షన్ని బట్టి కదా, కొండపల్లివే ఎక్కువ పోతాయి మాకు. ఇవి కూడా హ్యాండ్మేడ్? హ్యాండ్మేడేనండి, మొత్తం హ్యాండ్మేడే, వుడ్డే మొత్తం. ఇది ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవి కూడా? ఇవి కూడా హ్యాండ్మేడే మేడం, ఇది కూడా వుడ్డే. ఎంత ఉంటుందండి అది కాస్ట్? ఇది వచ్చేసి 400. ఈ ఆకులు కూడా? ఆకులు కాదండి, ఇది పేపరు. ఈ మొత్తం ఈ పళ్ళతో సహా ఇదంతా వుడ్డే. ఎక్కడైనా సరే రైతే రాజు. రైతుకి అంటే ఇవి చూడగానే రైతులే గుర్తొస్తారండి. ఇప్పుడు రాను రాను రైతులు కూడా చాలా వరకు తగ్గిపోతున్నారు. అందరూ చదువుకొని జాబులు, అంటే వ్యవసాయాల్లో ఏముంటుందంటే వ్యవసాయాన్ని కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించే బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఎడ్ల బండ్లు, అలాగే ఇంకా అనేక రకాలైన ఏనుగంబారి. అంటే పిల్లలకి ఇప్పుడు చాలా వరకు ఏనుగంబారి అంటే తెలియదు, చాలా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ కొండపల్లి కోయబొమ్మలు చూస్తే ఇవన్నీ అంటే మన పిల్లలకు కూడా మనం చెప్పొచ్చు అనమాట. మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాన్ని, అంటే మన రైతుల్ని అన్నిటినీ కళ్ళకు కట్టినట్టు చూపించే ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసినట్టయితే ఎడ్ల బండ్లు, రైతులు, పొలాలు, చిన్న ఇల్లు,
చెట్లు, బావి కూడా ఇప్పుడు చాలా మందికి తెలియదు, పిల్లలకి బావి అంటే ఏంటి ఇవి కూడా తెలియదు. ఎలాంటివన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించేలా ఇక్కడ ఉన్నాయండి. ఇంకా అంతేకాకుండా ఎక్కడ చూసినా అసలు రైతులకి అంటే ఇవి చూడగానే ఫస్ట్ రైతులు, పల్లెటూరు వాతావరణమే గుర్తొచ్చింది ఇవి చూస్తుంటే మనకైతే. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే అంటే భగవద్గీత గురించి వాటి గురించి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, పిల్లలు కానీ వాళ్ళు కానీ. వాళ్ళకు కూడా ఇక్కడ ఈ బొమ్మలు చూస్తే అంటే వాళ్ళకి మనం చెప్పే పని లేకుండా ఈ బొమ్మల్లోనే అర్థమైపోతుంది, బొమ్మల్లో తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు అంతరించిపోతున్నాయి కదండి, విలేజ్ అంటే కూడా ఎలాగుంటుందో తెలియట్లేదు పిల్లలు కొంతమందికి. ఇక్కడ ఇవి చూసినట్టయితే విలేజే గుర్తొస్తుంది అండి. ఇవి సంక్రాంతి సెట్, సంక్రాంతికి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇలాగా. హరిదాసు అలా ముగ్గులు పెడుతూ ఆడవాళ్ళు పిండి దంచుతూ బావి ఇవన్నీ. ఇక్కడ ప్రతిదీ ఒక ప్రత్యేకంగానే ఉంది. అసలు ఏది చూసినా సరే మనకి కళ్ళకి అంటే ఇలా ఆకర్షించేస్తూ ఉన్నాయి. అందుకే కొండపల్లి కోయ బొమ్మలకి ఇంత ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. పల్లకీలు ఎప్పుడో రాజుల కాలంలో ఈ పల్లకీలు ఉండేవి. అవి అంటే పిల్లలకి మనం చెప్పుకోవడానికి, చూపించడానికి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి. రాజుల కాలంలో పల్లకీలో పెళ్లి కూతురు వచ్చేది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే నిజంగా ఇవన్నీ మనం అప్పుడు చూడలేకపోయాం, ఇవి చూస్తుంటే అప్పుడు ఇలా ఉండేదా అనిపించేలా ఉందండి. ఎంత ఉంటుందండి దీని కాస్ట్? దీని కాస్ట్ 1100. అంటే ఇప్పుడు జనాలకి బాగా ట్రెండ్ కూడా అయిపోయింది. అంటే పెళ్ళిళ్ళ టైంలో ఇలా బొమ్మలు పెట్టడము, ఇలా అక్కడ పెట్టేసి చాలా మంది, ఇదివరకైతే లేదు, ఇప్పుడు అన్ని బొమ్మలు శ్రీమంతానికి అయితేనేమో ఇలా కూడా పెడుతున్నారు కదండి. అలా వచ్చి తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది తీసుకుంటారండి. ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయింది కదా, ఏ అకేషన్ కి అలాంటి బొమ్మలు. ఇవి కూడా చిన్న చిన్న బొమ్మలు, అసలు ఏనుగంబారి అంటే పిల్లలకి తెలియనివి కూడా ఇవి చూస్తే బాగా తెలిసిపోతుంది అనమాట. ఓకే ఇలా ఉంటాయి అంటే మన చరిత్రని చెప్పడానికి కూడా పిల్లలకి ఇక్కడికి వచ్చి కనుక ఇవి చూపిస్తే ఓహే ఇంతకు ముందు కాలంలో ఇలా ఉండేదా, రాజుల కాలంలో ఇలా ఉండేవా, అంటే ఈ పల్లకీలు కానీ పెళ్లి కూతురుని ఇలా తీసుకెళ్లేవాళ్ళు, అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ రాజులు కానీ మహారాణులు కానీ ఇలా వచ్చేవాళ్ళ అని కూడా మనం చెప్పకుండా వాళ్ళకి అర్థమయ్యేలా ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక్క బొమ్మ కూడా తెస్తారండి ఇక్కడికి. చాలా మందికి చూపించడానికి తీసుకొస్తూనే ఉంటారు, స్కూల్ పిల్లలు కానీ ఎన్సీసీ బ్యాచెస్ కానీ వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటారు. కొండపల్లి కోయ బొమ్మలు అనగానే మనకు అసలు ఫస్ట్ గుర్తొచ్చేది డాన్సింగ్ డాల్. ఇక్కడ చూసినట్టయితే చూసారా ఎలా ఊగుతుందో. ఫస్ట్ ఇది అసలైన కొండపల్లి కోయ బొమ్మ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే మనం చిన్నతనం నుంచి చూసినప్పుడు కూడా ఇది ఏంటి బొమ్మ అంటే కొండపల్లి కోయ బొమ్మ అని చెప్తూ ఉంటారు. ఎంత ఉంటుందండి వీటి కాస్ట్? వీటి కాస్ట్ ఇది వచ్చేసి 1200 అండి, అది వచ్చేసి 1000 రూపీస్. ఎందుకు అంత కాస్ట్? ఇవి వుడ్ పౌడర్ గమ్ముతో చేస్తారండి, అంటే అచ్చేసి, అంటే వాటికి అచ్చేసే వాళ్ళు విడిగా ఉంటారు, పెయింట్ వేసే వాళ్ళు విడిగా ఉంటారు. అలాగా క్వాలిటీని బట్టి వీటిలో పిఓపి అలా కూడా ఉంటాయి. కోయ బొమ్మలు అనగానే ఫస్ట్ ఇదే డాల్ ఎందుకు గుర్తొస్తుందండి? ఇదే బొమ్మ ఇది మెయిన్గా ఫస్ట్ నుంచి ఇది ఎడ్ల బండి, ఇంకా అందుకనేసి ఇంక ఇదే ఫేమస్ అయింది, బాగా ఫేమస్ అయిపోయింది బాగా. ఇది అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేసిద్దండి? 4 పార్ట్స్ ఉంటాయండి వీటిలో. ఇలాగ వచ్చేస్తాయి, లోపల పిన్స్ ఉంటాయండి. ఓకే, లోపల ఇలా పిన్స్ ఉంటాయి, వాటిలో సెట్ చేసుకుంటాం మనం చూసి. చూసినట్టయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా తీసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఏ పార్ట్ ఎలా అయినా సరే ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే పడిపోయిద్దేమో ఇరిగిపోయిద్దేమో అని కూడా ఏ భయమూ ఉండదు. వీళ్ళ కళే కాదు, వీళ్ళైతే ఎలా తరతరాల నుంచి ఇవి ఉన్నాయో వీళ్ళు తయారు చేసే బొమ్మలు కూడా అలా తరతరాలు ఉండాలని ఒకసారి బొమ్మను చూస్తే మనకు తెలుస్తుంది. ఒకసారి బొమ్మ గురించి చెప్పండి మేడం. ఇది 5-in-1 డాల్ అండి, వీటిలో వెరైటీస్ కూడా ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇది బొమ్మలో బొమ్మ ఉంటుంది, ఒక సెట్లో వచ్చేస్తుంది మొత్తం. ఒకసారి చూస్తారు, ఇలా వస్తుంది, ఇలా వచ్చేస్తాయి అన్నీ. ఇలా వచ్చేస్తుందండి సింగిల్ పీస్. అంటే వీళ్ళ కళను కూడా అలాగే దాచేసి అంత బాగా అసలు ఒక్క బొమ్మలో చూడొచ్చు మనం చూసినట్టయితే. అంటే తరతరాలుగా ఎలా అయితే వాళ్ళు దాచి వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి ఎలా అయితే ఈ కళను అందిస్తున్నారు, ఈ బొమ్మను కూడా సేమ్ అలాగే తయారు చేశారు. చూస్తేనే అసలు ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఇక్కడ చూస్తే ఇంకా అనేక రకాల దశావతారాలు పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ దశావతారాలు అంటే ఇక్కడ రైతులు చూసినట్టయితే ఈ బొమ్మలు గంపనెత్తుకొని అసలు అసలు అన్నీ ఒక్కదానికి ఒకటి ఏది చూస్తే అది ఎంత ముద్దుగా ఉన్నాయంటే అందుకేనేమో కొండపల్లి కోయ బొమ్మలకి ఇంత ప్రసిద్ధి, ఇంత పేరు, ఇంత ప్రత్యేకత. వెయిట్లెస్ అండి.
వెయిట్లెస్, అవును, ఇవి వెయిట్లెస్ కూడా ఉన్నాయి. అసలు వెయిటే లేవు అసలు కొంచెం కూడా. అంటే ఆ, ఒక 200 గ్రామ్స్ ఉంటాయేమో అంతే వెయిట్ ఉన్నాయి. వెయిట్ కూడా లేవు పెద్దగా. అంటే ఈ బొమ్మలు చూడగానే మనం ఎంతో హైట్ ఉంటుందేమో అని కూడా అనుకుంటాము, కానీ ఇక్కడ చూస్తే అసలు వెయిటే లేవు ఈ బొమ్మలు కూడా. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఏ ఏ వృత్తి చేసేవాళ్ళు ఆయా బొమ్మలు ఇక్కడ బ్రాహ్మణుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఏ ఏ వృత్తి అయితే చేస్తారో వాళ్ళని ఒక్కొక్క రూపంలో తీర్చిదిద్ది ఇక్కడ పెట్టారండి. మనం చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏ ఏ పనులు చేస్తారో, టైలర్ కానీ ఒక టీచర్, అన్ని రకరకాల బొమ్మలన్నీ ఇక్కడ చూడొచ్చండి మనము. ఎవరెవరైతే ఏ ఏ పని చేస్తారో ఆ బొమ్మలన్నీ ఇక్కడ అంటే మనమే అక్కడ నుంచున్నట్టు అక్కడ చేసి బొమ్మల రూపంలో అయితే అక్కడ పెట్టడం జరిగింది. దశావతారాలు అంటే అలా సెట్ లాగే కాకుండా ఇలా విడివిడిగా కూడా తీసుకోవచ్చు అంట, ఒక్కొక్కటి అంటే చిన్న చిన్నవి. అందరూ అన్ని వేలు పెట్టి కొనలేరు కాబట్టి ఇక్కడ చిన్న చిన్నవి కూడా మనకి దొరికే కాస్ట్లో అంటే బడ్జెట్లో, అందరూ ఒకే కాస్ట్లో కొనలేరు కాబట్టి ప్రతిదీ హయ్యర్ కాస్ట్లో ఉన్నాయి. చిన్న మనకి దొరికే బడ్జెట్లో కూడా ఇక్కడ అన్ని బొమ్మలు దశావతారాలు ప్రతి ఒక్కటి అంటే పెద్దగా అంటే ఎక్కువ బడ్జెట్తో కొనుక్కునే వాళ్ళకి అలాగా, తక్కువ బడ్జెట్తో కొనుక్కునే వాళ్ళకి ఇలాగా కూడా దొరుకుతాయి ఇక్కడ ప్రతి ఒక్కటి. అంటే ఎక్కువ సంక్రాంతి టైంలో అలాంటి టైంలో బొమ్మల కొలువప్పుడు మాత్రం బాగా వచ్చి కొనుక్కెళ్తారని కూడా చెప్తున్నారండి. ఇవి వేటితో తయారు చేస్తారండి? ఇవి లోకలే తయారవుతాయి, క్లేతో తయారవుతాయి అండి. ఇవి క్లేతో చేస్తారు. అంటే వుడ్తో అయితే అలా కుదరదు కదా షేప్ అనేసి క్లేలోనే చేస్తారు. ఇవి ఎంత ఉంటాయండి ఒక్కొక్కటి? ఇవి వచ్చేసి పెయిర్ అండి. పెయిర్ వచ్చేసి 450 అలా ఉంటుంది. ప్రతిదీ ఒక ప్రత్యేకం అనే చెప్పుకోవచ్చు. అంటే ఒక వుడ్తోనే కాదు, క్లేతో చేసిన దేనితో చేసిన ప్రతిదీ ఒక ప్రత్యేకంగానే కనిపిస్తుంది ఇక్కడైతే. అన్నీ ఇక్కడ మనం చూసినట్టయితే కృష్ణుడు, బృందావనం చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇవన్నీ చేత్తోనే చేశారండి, అసలు మనం నమ్మలేము. చూడండి కృష్ణుడు, గోపికలు, రాముడు వనవాసానికి అంటే రామాయణం తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు పడవలో వెళ్తారు కదా, అవి శ్రీమంతం అండి. ఆడవాళ్ళు అంటే ఎదురు చూసి వాళ్ళు తల్లి అయ్యే టైంలో శ్రీమంతం చాలా గొప్పగా జరుపుకుంటారు. అవి కూడా ఒక బొమ్మల రూపంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు. ప్రతిదీ అంటే మన జీవితాల్లో మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు ఎలా అయితే ఉంటామో అవన్నీ ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు ఈ కోయ బొమ్మల రూపంలో చూడొచ్చండి. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కటి మనం చదువుకున్న చరిత్రలు కానీ, రాజులు కానీ, దేవుళ్ళు కానీ ప్రతి ఒక్కటి కోయబొమ్మ రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు. వీటి ప్రత్యేకతలు ఏంటండి? ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి? అంటే వీటిని బాగా కొనుక్కెళ్తారా? అవునండి, బాగా తీసుకెళ్తారు. ఇది వచ్చేసి 1000 రూపీస్ అలా పడుతుంది. ఇది వచ్చేసి 1800. అందులోనూ ఈ మధ్య శ్రీమంతానికి ఇలాంటి బొమ్మలు కూడా బాగా పెడుతున్నారు ఎక్కడ చూసినా. అవునండి, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు పెళ్లి కూతురికి పసుపు దంచేటప్పుడు రోకలు దంచేది ఉంటుంది. అలాగా అన్ని రకాలు ఉన్నాయండి. పెళ్లిలో జరిగే తంతులకి అన్నీ ఉన్నాయి. అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. గోపికలు, కృష్ణ గోపికలు కోలాటం ఆడుతున్నట్టు ఇది. ఇదేమో బృందావనం అండి. చెట్టు కింద ఉయ్యాలు ఊగుతూ ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు కదా, అలాగా. ఇంకా ఒక్కటని లేదండి, ఇక్కడ ప్రతిదీ ఒక ప్రత్యేకం అనే చెప్పొచ్చు. అంటే ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళ తరతరాల నుంచి ఇక్కడికి వచ్చి ఇదే వృత్తిగా మలుచుకొని వీళ్ళు ఇలాంటి ఎన్నెన్నో ఇంకా అందమైన బొమ్మల్ని రకరకాలు అంటే మన పల్లెటూరుని కానీ, మన రైతుల్ని కానీ, మనల్ని కానీ ఏది మర్చిపోకుండా రాజుల్ని కానీ, రాణుల్ని కానీ ఇవన్నీ అంటే ఇంకా అంతరించిపోతూనే పిల్లలకి మనం చెప్తే కానీ తెలియదు ఇలా ఉంటాయని. కానీ ఇలాంటివన్నీ ఇక్కడికి వస్తే మనకి కళ్ళకు కట్టినట్టయితే చూడొచ్చు. చూస్తే పల్లకి, పెళ్లి కూతురు ఎంత ముద్దుగా ఉన్నాయంటే. ఇది ఎంత ఉంటుందండి అసలు? ఇవన్నీ చేత్తో ఎలా తయారు చేస్తారండి? చేత్తోనే చేస్తారండి. అన్నీ వర్క్ మొత్తం సన్నగా ఉంటుంది. అన్నీ చేత్తోనే చెక్కడం నుంచి పెయింట్ వేసే వరకు. పెయింట్ వేయడానికి ఆడోళ్ళు ఉంటారు, చెక్కడానికి మగవాళ్ళు ఉంటారు ఎక్కువ. చెక్కడానికి కూడా ఆడోళ్ళు ఉన్నారు, కొంతమంది చేస్తారు. అలాగా పెయింటింగ్ మాత్రం ఆడోళ్ళే బాగా చేస్తారు. చూసారా, అప్పుడు పెళ్ళిళ్ళు అయితే పల్లకీలు, పెళ్లి కూతుర్లు పల్లకీలో ఇలా ఎక్కించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పల్లకీలో ఇప్పుడేమో కార్లు ఇవన్నీ వచ్చేసినాయి. ఇవి చూస్తే నిజంగా మళ్ళీ ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవాలనిపించింది ప్రతి అమ్మాయికి కూడా. అలా ఉన్నాయండి ఈ బొమ్మల్ని చూస్తే. ఈ బొమ్మల్ని చూసి కూడా ఇలా మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలా అయితే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. అంటే చాలా చోట్ల ఇప్పుడు చేస్తూనే ఉన్నారు, పల్లకీలు పెట్టేసి తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ అప్పటి రోజులు కూడా ఇవన్నీ గుర్తు చేస్తాయి. ఇంకోటండి ప్రత్యేకమైన బొమ్మ అని చెప్పుకోవచ్చు, కీలుగుర్రం. ఇదైతే అసలు చాలా బాగుంది, పిల్లలు ఇది చూస్తే మాత్రం వదిలేరు చూడడానికే. ఇది అండి కొండపల్లి కోయ బొమ్మల చరిత్ర అయితే. ఇది ఎన్నో శతాబ్దాల నుంచి 16వ శతాబ్దం నుంచి మరి రాజస్థాన్ నుంచి వాళ్ళు వలస వచ్చి ఇక్కడికి వాళ్ళని ఇలా బొమ్మలు తయారు చేసే వాళ్ళని క్షత్రియులను కూడా అంటారంట. వాళ్ళు వస్తు వాళ్ళతో పాటు ఈ బొమ్మలు తయారు చేసే కళను కూడా తీసుకొచ్చారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి
మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఈ కొండపల్లిలో కోయ బొమ్మలు తయారు చేసి మనకి ఇంత పేరు తెచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ కళ అంతరించిపోతుందని కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయినా సరే వాళ్ళని గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా ఆదుకుంటుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అని చెప్తూ ఉన్నారండి. వాళ్ళని ఇంకా అంటే బయట ఆన్లైన్లో కొనుక్కోవడమే కాకుండా ఇక్కడికి వచ్చేసి వీటిని చూసి అంటే వీటిని చూస్తే మన చరిత్రలు కానీ అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. ఇక్కడికి వచ్చి ప్రతి బొమ్మలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ బొమ్మని ఏ బొమ్మను చూసినా సరే ఓకే అంటే మనకి ముందు అంటే ఆ కాలంలో ఇలా ఉండేదా ఒక రైతే కాదు, ఏనుగంబారియే కాదు, అంటే ఇంకా అన్ని పల్లకిలే కానీ ఇక్కడ చూస్తే ప్రతి బొమ్మలోనూ మనల్ని మనం చూసుకున్నట్టు అంటే మన తరాల వాళ్ళని మనం అంటే మన తాతల్ని నాయనమ్మల్ని వాళ్ళందరినీ మనం చూసుండము, వాళ్ళందరినీ ఈ బొమ్మల్లో చూడొచ్చు. అంటే అప్పటి కాలంలో ఇలా ఉండేవాళ్ళేమో. ఇప్పుడున్న పిల్లలకేంటి ఏం తెలీదు, అంటే తల్లిదండ్రులు జాబులు చేసేస్తున్నారు, వాళ్ళు చదువుకొని స్కూళ్ళకి వెళ్ళి వచ్చేసి అంటే ఇవన్నీ తెలీదు. ఇక్కడికి వచ్చి చూపిస్తే కనుక ఇలాంటి బొమ్మలు మనం కూడా కొంటే ఇక్కడికి వచ్చి కొనకపోయినా సరే వాళ్ళని తీసుకొచ్చి చూపించేసి ఇలా చూస్తే ఓహో ఇలా ఉండేదా, పిల్లలకు కూడా చరిత్ర తెలుస్తుంది. అంటే మన వాళ్ళు మన తాతలు ముత్తాతలు అంటే అలా ఉండేవాళ్ళు, ఆ కాలంలో రాజులు ఉండేవాళ్ళు అని కూడా ఇక్కడ తెలుస్తూ ఉందండి. మరి ఇక్కడ బొమ్మలు తయారు చేసే కళాకారులు అయితే ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో, అసలు ఏ శతాబ్దంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారో, ఎలా తయారు చేస్తున్నారో కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీ పేరు? సూర్యప్రకాష్ అమ్మ. కొండపల్లి బొమ్మలు చేస్తాం. ఈ రెడ్డి రాజుల కాలంలో ఇక్కడ నగిషి పని చేయడానికి వచ్చి తర్వాత ఇక్కడే స్థిరపడిపోయి ఎన్నో శతాబ్దాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ బొమ్మల పని చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చారు అని అంటున్నారు, అవునండి? అవునండి అంటారు, కానీ నాకు తెలియదమ్మా. ఇప్పుడు 4 శతాబ్దాలు అయిపోయింది కదా, ఎవడు మన జీవితం అంతా 16 సరే. ఇప్పుడు ఈ కర్ర తెల్లపొని కర్ర అని మన గట్లో మన ఫారెస్ట్లో దొరుకుద్దమ్మా. అయితే రాను రాను ఈ కర్ర కూడా చాలా ఇబ్బందికరంగా మారి లేకపోవటం వల్ల మేము వేరే బొమ్మల వరకే ఈ కర్రతో చేసి తర్వాత దీన్ని ఇంకా బేసులకి కానీ ఎడ్ల బళ్ళకి కానీ ఇలాంటివి చేయడానికి ఎండిఎఫ్ అని ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది ఈ వుడ్. ఈ వుడ్తో తయారు చేసి కొంత మేము ఈ కర్రని ప్రొటెక్ట్ చేస్తున్నామండి. ఇంతకుముందు చాలా మంది ఉండేవాళ్ళు, అంటే ఈ కళాకారులు కూడా ఇప్పుడు ఈ పని చేయట్లేదు, అంటే సరైన ధరలు లేక, అంటే వీళ్ళ కష్టానికి గుర్తింపు లేక ఈ పని కూడా చేయట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అంటే మనం అలా చెప్పలేమమ్మా. ఎందుకంటే దీంట్లో మా కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్ ఈ కార్యక్రమం చేశారు. రాను రాను మా కమ్యూనిటీ తగ్గిపోయి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వీళ్ళని తయారు చేస్తున్నారు. తయారు చేయడం వలన మా కమ్యూనిటీ కొద్దిగా వెనకబడింది, బయట కమ్యూనిటీ కొద్దిగా వస్తుంది. అయితే మా కమ్యూనిటీ చేసే అంత ప్రత్యేకంగా ఎవరు కూడా చేయలేకపోతున్నారు. వీళ్ళు ఎంతసేపు జీవనోపాధి కింద మలుచుకుని కార్పెంటర్స్ కూడా దీంట్లోకి రావటం వలన కొంత కళలో కొంత తేడా అంటూ వచ్చింది. అయితే ఇప్పుడు అంతరించిపోద్దా అంటే కరెక్ట్గా చెప్పలేము మనం. ఎవరైనా నిలబడే వాళ్ళు ఉంటే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మా బొమ్మల కళాకారులు అసలైన కళాకారులు 10 కుటుంబాలు కూడా లేవు, కానీ ఇవన్నీ కూడా ఒక 70 నుంచి 80 ఫ్యామిలీలు బయట ఫ్యామిలీస్ ఈ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అంటే కొండపల్లి కోయ బొమ్మలు అనగానే ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచినాయి కదండి. మరి ఇలా అంతరించిపోతే ముందు అంటే గవర్నమెంట్ ఏమైనా మీకోసం ఏమైనా చేస్తుందండి ఇవి అంతరించిపోకుండా? అనేక కార్యక్రమాలు చేస్తుందమ్మా. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని, టూల్స్ ఇవ్వటం అని. అంటే ఇప్పుడు మేము ఈ హ్యాండ్మేడ్ ఈ బావుదారితో తయారు చేస్తాం. దీన్ని బావుదారు అంటారు. ఇది మేము కమ్మని వాళ్ళ చేత తయారు చేసుకుని దీని నుంచి బొమ్మలు చెక్కుతూ ఉంటాం. అయితే ఇప్పుడు టూల్స్ దీన్ని అంటే బొమ్మ కార్వింగ్ చేయాలంటే మటుకు టూల్స్ ఇది తప్ప దేనికి పనికిరాదు. మీద ఇలాంటి జామెట్రికల్ వర్క్ చేయాలంటే మటుకు టూల్స్ ఉపయోగపడతాయి. వుడ్ కటింగ్ అంటే ఒక లాట్ తీసుకుంటే ఆ లాట్ మనం కట్ చేయడానికి ఒక రోజు ఒక 2-3 మనుషులు. లాట్ అంటే ఇక్కడ ఒక హెడ్ లోడ్ అనమాట అమ్మా. అది కట్ చేయడానికే మాకు ఒక 4 నుంచి 6 అవర్స్ పట్టేది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత 10 మినిట్స్ 15 మినిట్స్లో అవుతుంది. దానికి అలాంటిదానికి తప్ప ఈ టూల్స్ అది కటింగ్ వర్కేనమ్మా. ఇది మట్టుకు మనం చెక్కాలంటే చేత్తోనే చెక్కాలి, ఫినిషింగ్ చేయాలన్నా చేత్తోనే చేయాలి. ఇది కట్ చేసుకోవడానికి మటుకు మాకు ఆ టూల్స్ ఉపయోగిస్తామమ్మా. ఈ బొమ్మ ఉంది కదండి, ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేస్తారు, ఇది ఇంత కరెక్ట్ షేప్ రావాలంటే అంటే చేత్తోనే చేస్తారా? దీనికి ఏమన్నా ఇట్లా ప్రింట్ అట్లా ఏమైనా ఉంటుందా? అట్లానే ఇది ఇప్పుడు కలంకారీ కాళహస్తిలో బొమ్మలు తయారు చేస్తారమ్మా.
వాళ్ళకి డ్రాయింగ్ బేస్ ఉంటుంది, మాకు ఇక్కడ బేస్ లేదు. మా మైండ్లో ఏది కనుక వస్తే దాన్నే అట్లా చేయాలి. పూర్వం మనం ఒక మనిషిని ఆలోచన చేస్తే వీడు ఇట్లా ఉంటాడు, ఆవిడలా ఉంటుంది, ఇది ఇట్లా పక్షిలా ఉంటుంది అని చెప్పి దాన్ని మేము గెస్ చేసి చేయటం తప్ప దీనికి డ్రాయింగ్ అనేది ఉపయోగిస్తామమ్మా మేము. అది డ్రాయింగ్ కూడా ఏం లేకుండా లేదు. ఏదొస్తే మైండ్ లోకి ఇంకా అదే చేస్తారు. అది అయితే ఇప్పుడు రాను రాను గిఫ్ట్లకి బొమ్మలు గిఫ్ట్ల కింద వాడతాం బట్టి వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తే అది మనం మాస్ ప్రొడక్ట్స్లోనే ఇస్తూ ఉంటాం. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు బయట బిజినెస్ చేసుకునే వాళ్ళు వచ్చి అంటే ఆర్డర్ తీసుకుంటారా, లేదంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేస్తూ ఉంటారండి? ఆన్లైన్లో పర్చేజ్ చేస్తారమ్మా, వాళ్ళకి నీడ్ ఎంతో అంతే. కానీ ఇప్పుడు వచ్చి ఆన్లైన్లో అందరూ వరుసగా ఆర్డర్ పెట్టరు కదా, అది ఒకటి అరా అడుగుతూ ఉంటారు. మాకు రిస్క్, మేమైతే ఆన్లైన్ చేయట్లేదు. చాలామంది వచ్చారు, అమెజాన్ వాళ్ళు వచ్చారు, దాన్ని కూడా మేము అవాయిడ్ చేసేసామమ్మా. చేసి మేము మామూలుగా మనకి ఇక్కడే మన కొండపల్లి లోకల్ అంతా మనకి సరిపోద్దాం ఎంతో. అంటే ఇప్పుడు బల్క్గా కొనుక్కోలే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అంటే వాళ్ళకి హోల్సేల్గా ఇస్తారండి మీరు? అలా ఇప్పుడు ఇది హోల్సేల్ ఇయడానికి మిషన్ వర్క్ కాదు కదమ్మా. ఒక పీస్ తీసుకున్నా ఇంచుమించుకు అదే రేట్ ఉంటుంది, 100 పీసులైనా అదే రేట్ ఉంటుంది. ఇది బల్క్ మీద చేయాలంటే చేస్తాం కానీ టైం ఎక్కువ తీసుకుంటాం. అలాగే అన్నిటికీ ప్రతిదానికి మనం మిషన్లో ఒకటి మనం కంప్యూటర్లో డిజైన్ ఇచ్చేస్తే అది చేసేయడానికి ఇది అలా కాదు కదా. అందుకని మామూలుగా సేమ్ రేట్లు ఉంటాయి నాకు తెలిసి. అంటే ఇప్పుడు మీరే కాకుండా ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, మరి వాళ్ళకి ఎంత ఉంటుందండి రోజు కూలి కానీ అట్లా? వాళ్ళు ఇప్పుడు పీస్ కాంట్రాక్ట్ అమ్మా, వాళ్ళు ఎంత చేస్తే అంత, మాకు వచ్చే దాంట్లో ఇంతనే ఉంటుంది, దాంట్లో ఎంత వస్తే అంత ఇచ్చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే ఇది పెయింటింగ్కి ముందు, ఇది తయారు చేసేటప్పుడు ఇలా ఉంటుంది, తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఒకసారి చెప్పండి దీని గురించి. ఇది మేమంతా పాటలుగా బొమ్మల్లాగా తయారు చేసి ఎద్దులు ఒకళ్ళు, బండ్లు ఒకళ్ళు, బేస్లు ఒకళ్ళు అలా తయారు చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఆ పెయింటింగ్ సెషన్లోకి అలా పెయింట్ వేయడానికి లేడీస్కి ఇస్తామండి. వాళ్ళు తయారు చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది అంటే ఇంతకు ముందు పెయింటింగ్ ఏందైతే ఇది ఇక్కడ చూసినట్టయితే అంటే ఇది పాటలుగా ఉంది కాబట్టి మెల్లగా పట్టుకోవాలి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత పెయింటింగ్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది చెప్తున్నాను. చూడటానికే చాలా బాగుంది. అంటే ఇలాంటి కళాకారుల్ని ఇంకా ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ కూడా ఇంకా వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలని కూడా అందరూ వీళ్ళు ఇక్కడైతే కోరుకుంటూ ఉన్నారు. ఇది ఎంత ఉంటుందండి కాస్ట్ ఇదంతా అయ్యేసరికి? ఈ 450 నుంచి ఉండదమ్మా. ఒక కళాకారుడు, మంచి కళాకారుడు చేసిన ఎద్దు ఇది. ఇది మామూలుగా నేర్చుకునేవాడు చేసే ఎద్దు. ఈ బయటికి దొరుకుతాయి, ఆడ ఎంతకన్నా ఇస్తారు. ఇది మేము మటుకు నిష్ణాతులు చేసేవాళ్ళు మటుకు వాళ్ళకి కూలి గిట్టుబాటు కావాలంటే ఖచ్చితంగా మంచి రేట్లు అమ్మాలి. అలా అందుకు కొనుక్కునేవాడు వస్తాడు, వాడికే అమ్ముతారు, తక్కువ రేట్లతో అమ్మరు. అంటే అంతేకాకుండా ఇంతకు ముందేమో అంటే న్యాచురల్గా కలర్స్ వేసేవాళ్ళు, ఇప్పుడేమో అంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి జనాలు కలర్స్కి ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి అల్యూమినియం కలర్స్ కూడా వేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అల్యూమినియం కలర్స్ నాకు తెలిసి చాలామంది వేయట్లేదమ్మా. అసలు అల్యూమినియం కలర్స్ దీనికి వాడకూడదు. ఇది మట్టి రోడ్డు మీద మన వినాయకుడు బొమ్మలు చేసేటికే వాడతారు అవి. దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే వీటిలో వెజిటబుల్ కలర్స్ ఇచ్చేవాళ్ళం. అవి ఇస్తే అది ఆరడానికి చాలాసేపు టైం తీసుకుంటుంది. ఆ లోపల మేము కలర్స్ వండి మేమే తయారు చేసి దీనికి అప్లై చేసేవాళ్ళం. ఇది డ్రై అవ్వడానికి బోల్డంత ఎంతైనా సరే మన క్లైమేట్లో హ్యూమిడిటీ శాతం తగ్గిపోయినప్పుడు ఇదేమవుతుందంటే ఆ చెమ్మకి ఇది అంటుకుంటూ ఉంటుంది చేతికి. అది కొద్దిగా పబ్లిక్లో ఇష్టమైన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాడు వేరుంటారు, ఇది చేతికి అంటుకుంటే వదిలేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని చెప్పి మేము అదే కలర్స్ని డూప్లికేషన్లు అంటే ఇప్పుడు ఇవి కూడా ఈ కలర్స్ మనం వండకుండా ఇప్పుడు రాయల్ కలర్స్ అని వస్తున్నాయి ఏషియన్ పెయింట్స్లో, అవి వాడుతున్నాం. ఇది కూడా లీటర్ 600 రూపాయలు ఎక్కువ ఖరీదయ్యి ఈ వాడి దీన్ని బాగానే ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మరి అంతేకాకుండా ఈ కళాకారుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ కోసం అంటే గవర్నమెంట్ నుంచి మనం ఇక్కడ చూసినట్టయితే బోర్డు కూడా ఉంది. వాళ్ళ కోసం ఇక్కడ షాపులు ఏర్పాటు చేసి అంటే బయట అయితే ఎక్కువ రెంట్లకి తీసుకునే పని లేకుండా గవర్నమెంటే వాళ్ళకి చాలా తక్కువ ధరలో అంటే ఇవాళ రెంట్లకి ఇచ్చేసి వాళ్ళ వ్యాపారాలను ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడైతే షాపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. వాటిని పూర్తి చేసి ఇక్కడ ఉన్న కళాకారులకి ఏవైతే ఒక 10-15 కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి అంటే ఎక్కడ రెంట్లకు తీసుకునే పని లేకోకుండా వాళ్ళకి చాలా తక్కువ ధరల్లో అంటే తక్కువ రెంట్లో అవి ఇవ్వడానికి ఇవి ఏర్పాటు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే అన్ని లాక్ అయితే వేసి ఉన్నాయి, మనం చూస్తున్నాము. ఇంకా ఇక్కడ వర్క్ కూడా ఉంది, ఇంకా అది చేస్తున్నారు లోపలని కూడా చెప్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే మన తరతరాలన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. ఈ ఎడ్ల బండ్లు కానీ ఇవి అంటే ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. మన పిల్లలకు కానీ మనకు కానీ మనకు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా ఈ కొండపల్లి కోయ బొమ్మలు వీటిని చూస్తే మన చరిత్రలు కానీ మన తాతలు కానీ మన రాజులు కానీ ఇవన్నీ ఇక్కడ ప్రతి ఒక్కటి మన కళ్ళకు కట్టినట్టయితే కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళ కష్టానికి కూడా మనం హ్యాట్సప్ చెప్పొచ్చు. కానీ వీళ్ళ కళ అంతరించిపోతుంది అని కూడా అంటున్నారు. అంటే ఇవి అంటే హుడ్ కానీ ఇవన్నీ తెచ్చుకోలేక వీళ్ళన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అయినా సరే వీళ్ళని గవర్నమెంట్ కూడా వీళ్ళని ఆదుకొని అన్ని విధాలుగా ఆదుకుంటుందని కూడా చెప్తున్నారు. వీళ్ళ తరతరాల కష్టాలను కూడా ఈ బొమ్మల్లో చూడొచ్చు. వీళ్ళు ఎంత కష్టపడి ఇవి తయారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటే వాళ్ళ తరాలు వాళ్ళు కూడా వాళ్ళతో అంతరించిపోకుండా వాళ్ళకి కుటుంబానికి ఒక్కళ్ళని ఈ బొమ్మలు తయారు చేయడంలో ప్రతి ఒక్కరు నేర్చుకొని ఆ కుటుంబాల నుంచి ఈ బొమ్మలు తయారు చేసి మనకు అందిస్తున్నారంటే మనం చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ అయితే కొండపల్లి కోయ బొమ్మలు. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.